అక్కర్లేదమ్మా. ఓకే అండి. చాలా చాలా అందంగా ఉంది చూడటానికి. మరి ఇలా కంప్లీట్ చేసింది ఏమైనా తెచ్చారా? తెచ్చాను, చూపిస్తాను. ఇది నేను ఇంటి దగ్గర చేశాను. దీనిలో 1 స్ట్రోక్ లీవ్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనం ఫ్లాట్ బ్రష్ తో ట్యాప్ చేసాం కదా, ఆ స్ట్రోక్స్ ఉన్నాయి. ఓకే. విగిలింగ్ లీఫ్ ఉంది. 5 పెటల్ ఫ్లవర్స్ ఉన్నాయి. టియర్ డ్రాప్ ఫ్లవర్స్ ఇవి కూడా. అట్లాగే మార్బుల్ మీద కూడా చేసుకోవచ్చు అమ్మ మనం. సేమ్ ఇదే మెథడ్. సేమ్ ఇదే మెథడ్. దానికి ఇదంటే 72 hours వరకు మనం ఆరనివ్వాలి అని చెప్పారు. మరి అది ఎలాగండి? అది మామూలుగా వేసేసి వదిలేసేయడమే. డ్రై అయిపోతుంది. ఇది మార్బుల్ మీద చేసిందమ్మా ఇది. ఓకే. ఇందులో ఇవి గ్రేప్స్, ఇవి ఫ్లవర్స్. ఇట్లాగే వేయాలి. సేమ్ కలర్స్, ఎనామిల్ కలర్స్ దీనికి కూడా యూజ్ చేయాలి. ఎనామిల్ బ్రషెస్ యూజ్ చేయాలి. దీన్ని వేసేసి మనం డ్రై అవ్వనివ్వటమే. దీనికి ఇంకా బేకింగ్ ఇదంతా ఏమీ ఉండదు. వాటిలాగా బేకింగ్ చెయ్యం. ఇది అలా మామూలు క్లైమేట్ లో వదిలేసేయచ్చు, సరిపోతుంది అంతే. అయితే ఓకే. మామూలు కదా, కొంచెం హీట్ గా కూడా. అవును, వెయిట్ అంటే స్టోన్ కదా ఇది. ఓకే, బాగుందండి, చాలా బాగుంది. ఈ పెయింటింగ్స్ మనం టైల్స్ మీద, మార్బుల్స్ మీద కూడా వేసుకుని ఇంకా వీటిని అందంగా ఎలా మనం ప్రజెంట్ చేయొచ్చు, ఎవరైనా చూసిన వాళ్ళకి కూడా అబ్బా ఇంత అద్భుతంగా పెయింటింగ్స్ని ఇన్ని విధాలకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది చాలా బాగా చెప్పారమ్మా. తప్పకుండా మన సకులకు కూడా నచ్చే ఉంటుంది. వాళ్ళు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. వెల్కమ్.